క్రీస్తునందు ప్రియులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడగు యేసుక్రీస్తు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మన జీవితాల్లో ప్రార్థన అనేటటువంటిది తప్పనిసరిగా ఉండాలి. మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ఏం చెప్పొచ్చారు? ఏం చెప్పారు? ప్రార్థనకి వెళ్తున్నాము అని చెప్పారు. నిజమే కదా? మేము ప్రార్థనకి వెళ్తున్నామని చెప్పే వచ్చాం. అందరం అలాగే చెప్పొచ్చాం. ఇంకొక విచిత్రం ఏంటంటే, చాలాసార్లు నేను మీతో చెప్పాను, మనమందరము కూడా క్రీస్తు రాజ్య నివాసులం. క్రీస్తు కట్టినటువంటి మందిరములో ప్రవేశించిన వారం. ఆయన నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజ్యములో నివాసులుగా ప్రభువుతో నివసిస్తున్నటువంటి ప్రజలం. అయితే ప్రభువు మన కొరకు నిర్మించినటువంటి ఆ మందిరాన్ని కూడా యెషయా గ్రంథంలో ఏమన్నాడు? నా మందిరము సమస్త జనులకు ఏంటట? సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థనా మందిరం. ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రార్థనకి వెళ్తున్నాం. ఎక్కడ ఉన్నాము అంటే ప్రార్థనా మందిరములో ఉన్నాం. విచిత్రం ఏంటంటే, మన జీవితాల్లో ప్రార్థన లేదు. అంతేనా? మనం వెళ్ళేది ప్రార్థన మందిరానికి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రార్థనకి వెళ్తున్నాం. కానీ మన జీవితాల్లో ఏమి లేదు. ఏమి లేదు. ప్రార్థన ఎందుకు లేదండి? లేచి లేవంగానే అలా ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటాం మేము. ఎవరు చెప్పారు నీకు ప్రార్థన చేయమని? లేవగానే అలాగే కాళ్ళు కింద పెట్టకుండా మంచం మీదే ఒక నిమిషం మాట్లాడతాం దేవుడితో. భోజనం ముందు పెట్టుకున్నప్పుడు అలా ఒకసారి చేస్తాం. ఎందుకు చేయం ప్రార్థన? మిమ్మల్ని చూస్తే అలాగే సమాధానం చెప్పేటట్టు ఉన్నారు ఇప్పుడు. కానీ బైబిల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎడతెగక ప్రార్థన. ప్రభువారి జీవితంలో చూడండి, పగలంతా పరిచర్యట, రాత్రి కాగానే తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్తాడు ఆయన? తన వాడుక చొప్పున వలివల కొండకు, ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. నిజంగానండి, ప్రార్థన వలన మనం ఆత్మీయ మేలులే కాదు పొందేది, మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఇదివరకు విన్నది అదే కదా. మీకు ఆరోగ్యం బాగోలేదు, మీరు హాస్పిటల్లో ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? మీరు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు. మనమందరం నవ్వుకునే విషయం ఒకటి ఉంది. అదేంటంటే, మనం ప్రార్థన చేసుకోలేమనే సేవకునికి చెప్పేది మా కోసం ప్రార్థన చేయమని. ఏమండి? మనకు మనంగా ప్రార్థన చేసుకోలేమనే ఏం చెప్తాం మనం? సింపుల్గా ఇక్కడికి వచ్చి, అన్న మా కోసం ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే మీరు అలా కూడా అంటారు. ఇంకా మీరు చేస్తున్నారు కదా మా కోసం, మేమెందుకు చేయటం అని. కానీ దేవుడు మనకంటే జ్ఞానవంతుడు అండి. దేవుడు మనకంటే జ్ఞానవంతుడు. ఆయన పెట్టిన విధానం ఏంటో తెలుసా? ప్రార్థన అంటే నీవు నీ కోసమే చేసుకోవటం కాదు. ప్రార్థన నీవు ఇతరుల కొరకు చెయ్యాలి. ఇతరుల కొరకు చేయటం అనేటటువంటిది ఒక సేవకుని బాధ్యతేనా? సేవకుని బాధ్యతేనండి? కాదు.
ఎప్పుడు మనం చదువుకునేటటువంటి మాట, ఒకసారి ఆ మాటను చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, మనము నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి. మనము నెమ్మదిగా ఉండాలి, మనము సుఖంగా ఉండాలి. ఏం చేయాలి? మనము నెమ్మదిగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి. ఏం చేయాలి? క్రింద చదవండి. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. అర్థమవుతుందండి? మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే మీరేం చేయాలట? మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే మీ కొరకు సేవకుడు ప్రార్థన చేయాలనకండి. మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థించుటలోనే దేవుడు మనకు క్షేమాన్ని పెట్టాడు. అందుకే ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఒకని కొరకు ఒకడు. మనం ఏంటంటే మన భారం ఒకరి మీద వేసామంటే ఇక ప్రశాంతంగా ఉంటాం. అయిపోయింది, ఆయన మోసుకుంటున్నాడు. ఏమండి? అలాంటి ఆలోచన కలిగిన వారమే. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేను మీకోసం ప్రార్థించాలి, నేను మీకోసం ప్రార్థించటంలోనే నాకు క్షేమం ఉంది, నేను నెమ్మదిగా ఉంటాను, నేను సుఖముగా ఉంటాను. మీరు నా కోసం ప్రార్థించాలి, మీరు నా కోసం ప్రార్థించటంతోనే మీరు నెమ్మదిగాను సుఖముగాను ఉంటారు. నిజంగా ప్రార్థనా జీవితం ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతాం. ఇదివరకు ప్రభుదాస్ అన్న చెప్పాడు, ఒక 10 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతుకుతావు నువ్వు. ఏముంటే అండి? ప్రార్థనా జీవితం ఉంటే. ఎందుకంటే నీకు ఒత్తిడేమీ ఉండదు, భయమేమీ ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుడు నీతో ఉన్నాడని నీ ప్రతి భారాన్ని ఆయన మీద వేస్తూ, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ కొనసాగుతావు. కాబట్టి దేనికి నువ్వు భయపడే అవసరత ఉండదు, దేనికి భయపడే అవసరత ఉండదు. అదే ప్రార్థన జీవితం లేదనుకోండి, మన కష్టాన్ని మనం నమ్ముకొని, ఏమంటే మన బలాన్ని మనం నమ్ముకొని, మనం సంపాదిస్తున్న దాని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం లేకుండా మనకు మనంగా మన పరిస్థితులను ఎదుర్కోవటానికి మనం సిద్ధపడితే మనం ఎక్కువ కాలం బ్రతికే పరిస్థితి కూడా లేదు. మనం ఎక్కువ కాలం కూడా బ్రతకం. ఎందుకంటే ఇక సమస్యలు, పరిస్థితులు బాగోలేకపోతే ఖచ్చితంగా ఆరోగ్యం దెబ్బతింటుందా తినదా? అండి, ఈ బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మన పరిస్థితులకు మనం తట్టుకోలేకపోవటం వల్లే వచ్చాయి. అండి, మన పరిస్థితులకు మనం తట్టుకోలేక ఆ ఒత్తిడికి గురైపోయి మనం బాధపడటాన్ని బట్టి అదే మనకు ఒక ధైర్యం. మనం ఏ సమస్యనైనా ఎదుర్కోవటానికి మన పక్షాన దేవుడు ఉన్నాడు, నేను ఆయనకు ప్రార్థన చేశాను అన్నటువంటి విశ్వాసంతో నీవు ఉన్నావనుకోండి, ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతావు, విశ్వాసంతో ఉంటావు, ధైర్యంగా ఉంటావు. అందుకే దేవుడు కూడా చెప్పిన మాట ఏంటంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. ఏమంటే నిజంగా బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను ఏటట, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు అన్నట్టు. నిజానికి మనలో చాలామంది కష్టజీవులే ఉన్నారు.
విచిత్రం ఏంటంటే కష్టజీవులకే రోగాలు ఉన్నాయి. కష్టజీవులకి ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి. ఎందుకు వచ్చాయి రోగాలు? ఎందుకు వచ్చాయి రోగాలు? మనకు సుఖనిద్ర ఉందంటారా? ఉందండి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు అని చెప్పాడు. మరి ఇప్పుడు మనలో చాలామంది కష్టజీవులు, కానీ సరిగ్గా నిద్ర పట్టట్లేదు. కష్టం చేస్తున్నాం, నిద్ర పట్టట్లేదు. కారణం ఏంటి? మన పరిస్థితులు బాగోలేవు. మన కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. మనం సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతున్నాం. ఆ ఎదుర్కోలేక మనకు ధైర్యాన్ని కోల్పోయి ఇబ్బంది పడుతూ నిద్ర లేక రోగాలు తెచ్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు నాకు అర్థమైన విషయం చెప్తాను. కష్టజీవులు అనగానే కేవలం ఉదయం పనికి వెళ్ళిపోయి సాయంకాలం వరకు కష్టపడి వచ్చి తిని పడుకుంటే నిద్ర రాదు. నీ జీవితంలో ప్రార్థన చేయటానికి కూడా నువ్వు కష్టపడాలి. ప్రార్థన చేయటానికి కూడా కష్టపడాలి. ప్రార్థనలో కూడా నువ్వు మోకరించి దేవుని ఎదుట నువ్వు ప్రార్థించటంలో కూడా కష్టపడగలిగితే నీ భారం అంతా ఎటువైపు వెళ్ళిపోద్దండి? నీ భారం అంతా నిజంగా మీరు చూడండి, మీరు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత మీ చింత యావత్తు ఆయన మీద వేసి విశ్వాసముతో మీరు దేవుడు చెప్పిన విధానములో వాక్యానుసారంగా ప్రార్థించిన తర్వాత చూడండి, ప్రార్థన అయిపోగానే మీలో ఒక ధైర్యం, ఒక ఆనందం. ఏమండి? రేపు ఒక సమస్య ఉంది, ఒక 10,000 రూపాయలు కావాలి అని అంటే ఒక సహోదరునికి ఫోన్ చేస్తే ఏం ఇబ్బంది లేదు, రేపు ఎన్ని గంటలకు ఇవ్వాలని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది మనకు? అంతకంటే ఎక్కువ ధైర్యం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుందంటే ప్రార్థన చేసినప్పుడు ఉంటుంది. అలాంటి అనుభవాలు, అలాంటి ఆనందం పొందుకున్నావు కనుక చెప్తున్నాను. ఈరోజు ప్రార్థనా జీవితం లేకపోవటం వల్లే, ప్రార్థన లేకపోవటం వల్లే ఏమైపోతున్నాం తెలుసా? ఏమైపోతున్నాం? మన కుటుంబాల్లో నెమ్మది లేదు, మన జీవితాల్లో నెమ్మది లేదు, ఎప్పుడు అనారోగ్య సమస్యలు. ఏమండి? ఎలా అయిపోతుందో చూడండి పరిస్థితి. గత 2 వారాల క్రితం అనుకుంటాను, రోగాలు వచ్చిన వాళ్ళ లిస్టు చదవనీకనే ఎక్కువైపోయింది టైం. ఒకరి తర్వాత ఒకరిది. ఎందుకు వస్తున్నాయి రోగాలు? ఎందుకు వస్తున్నాయి? మీరు చేయండి ప్రార్థన. మరి మీరు చేస్తున్నారు కాబట్టి మేము మౌనం. అంతేనా? అందుకే ప్రార్థన మన జీవితంలో పరిచర్య ఎంత బాధ్యత కలిగి చేయాలో ప్రార్థన కూడా అలాగే చెయ్యాలి. ఎలాగో మనకి ఈరోజు దేవుని దాసులు వచ్చి ఈ ఆలోచన మరలా మనకు రేపాడు కాబట్టి ఆల్రెడీ మేము ఒక ఆలోచన కలిగి ఉన్నాం. అది గత వారం మాట్లాడుకున్నాం. ఏంటంటే ప్రతి వారం కూడా ప్రకటన చేస్తున్నామండి సంఘంలో. ఇదిగో పలాని వారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, మీరు ప్రార్థన చేయండి అంటున్నాం. చేస్తున్నారు అందరూ? చేస్తున్నారండి? చేస్తున్నారు ప్రార్థన? నిజం చెప్పండి, మీరు ప్రార్థన చేయట్లేదు. చేస్తే మరి ఆ పోయిన వారం ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఈ వారం కనపడాలి మందిరంలో. అది కదా ప్రతిఫలం. ఏమంటే పోయిన వారం పలాని వారి కొరకు ప్రార్థన చేసాం, ఈ వారం రాలేదనుకోండి, చేసినట్ట. ఒకవేళ చేశారనుకున్నాం, చేసినా కూడా ప్రార్థనలు ఏమున్నాయి? లోపాలు ఉన్నాయా లేవా? ఇదివరకు అదే చెప్పింది. లోపాలు ఉన్నాయా లేవా? అంటే మీరు చేశారు, ఏదో నాయన తొందర దీవించి ఆరోగ్యం ఇచ్చి తొందరగా ఆమెన్ అయిపోయిందనమాట. ఆ విశ్వాసముతో, ఆ నిరీక్షణతో, దేవుని పట్ల ఆసక్తితో ప్రార్థన ఈ వారం చేసాం అనుకోండి, వచ్చే వారం మందిరంలో కనపడాలి. కనపడలేదంటే అర్థం ఏంటి? చేసామన్నా? ఎన్నిసార్లు చేసినా రావట్లేదంటే ఇంకా లోపం అదే. ఎక్కడ లోపం? ఏమండి? ఒక మాట యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం
యెషయా గ్రంథం 59వ అధ్యాయం, 59వ అధ్యాయం మొదటి వచనం. 59వ అధ్యాయం మొదటి వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీ దేవునికిని మీకును అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును, గనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లేదు. ప్రార్థన చేస్తున్నాం, ప్రతిఫలం లేదు. అంటే ఇక్కడ ఏదో లోపం ఎక్కడుందండి? మనలో ఉంది. మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఆయనకే విశ్వాసం లేదు అనకండి. మళ్ళీ ఎవరికి? రోగం వచ్చినోడికి. ఆయనకు విశ్వాసం లేదు. మా ప్రార్థనలు విశ్వాసంతో కొడతా ఉన్నాం కానీ ఆయనకే విశ్వాసం లేదనే మాట మాట్లాడకండి అని చెప్పాడు కదా. ఏమండి? శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. రోగంతో ఉన్న 2 వ్యక్తులను తీసుకొని పరిశోధన చేశారు. అతనికి తెలియకుండానే ప్రార్థన చేస్తే బాగయ్యాడు లేడా? ఖచ్చితంగా బాగవుతాడు. ఎందుకంటే మన విశ్వాసం, శతాధిపతి ఉన్నాడు కదా, శతాధిపతి దాసునికి రోగం ఉంది కానీ విశ్వాసం ఎవరికి ఉంది? విశ్వాసం ఎవరికి ఉందంటే ప్రభువుని ఎవరు అడిగారు? దాసుడు అడిగాడా? శతాధిపతి అడిగాడా? శతాధిపతి అడిగాడు. కనుక మనం విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది? స్వస్థత జరుగుతుంది. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. మీరు ప్రార్థన చేశారు అయినా ఈ వారం కనపడలేదు, ప్రార్థన చేశాడు కనపడలేదు, ప్రార్థన చేశాడు కనపడలేదు, తర్వాత ప్రార్థన చేశాడు వెళ్ళిపోయాడు. ఏంటది? వెళ్ళిపోయాడంటే ఏమండి? అంటే పొమ్మనే ప్రార్థన చేస్తున్నారు ఎటు మీరు? అంటే ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు దేవుని నుండి ఉంటుంది. మనం చేసే ప్రార్థనలో లోపాలు ఉన్నాయి కనుకనే ఎలాంటి సమాధానం దేవుని నుండి రావటం లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే సంఘంలో ప్రకటన చేస్తున్నాం, సంఘం కొరకు ప్రార్థన చేయండి, సంఘంలోని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. చేస్తున్నారు లేదు తెలియదు. అందుకే 2022 నుండి మన మందిరంలో ప్రతి గురువారం సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడుతుంది. 2022 నుండి జనవరి మాసం నుండి ఆ దినం అందరూ సంఘ సభ్యులంతా రావాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థనా జీవితం లేకపోతే మనము పోతాం, మనం ఎవరి కొరకు ప్రార్థించకపోవటం వల్ల వాళ్ళకు కూడా నష్టం. ముందు మనం నష్టపోతాం, మనం అనారోగ్య పాలవుతాం, మనం ఇబ్బంది పడతాం. అంటే మన ఆరోగ్యం కొరకు ఇప్పుడు ఏం చేయాలి? మన క్షేమం కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థించేవారు కావాలి. ప్రార్థనా జీవితం వల్ల మనకు కలిగేటటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రార్థన చేస్తూ ప్రభువుకి ఇష్టలుగా బ్రతుకుతూ ప్రభువు నుండి ప్రతి ప్రార్థనకు జవాబు మనం పొందుకుందాం.